నమస్తే అండి. డ్రీమోస్ అసోసియేట్స్‌కి స్వాగతం. విజయవాడ, గుంటూరు, అలాగే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మన డ్రీమోస్ అసోసియేట్స్‌ని సంప్రదించండి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు వస్తాయండి. కాకపోతే కొన్ని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే కొన్ని మీకు డౌట్స్ ఉంటాయి. లోన్ గానీ అయన్నీ దానికి సంబంధించినయన్నీ ఈరోజు మీకు మాక్సిమం క్లియర్ చేస్తానండి. మనకొచ్చేసి ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీని కొనాలంటే ఫస్ట్ రిజర్వ్ ప్రైస్ మీద ఒక 10% ఈఎండి కట్టి ఆక్షన్‌లోకి వెళ్ళాలండి. రిజర్వ్ ప్రైస్ మీద. తర్వాత ఆక్షన్‌లో గాని మనం సక్సెస్ అయితే ఆ రోజు బిడ్ వాల్యూ ఎంతైతే మనం సక్సెస్ అవుతామో ఆ వాల్యూ మీద 25% మనం ఫస్ట్ కట్టిన 10% ఈఎండితో కలిపి 25% కట్టాలండి. మిగతా 75% బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానికి బ్యాంక్స్ 15 రోజులు టైం ఇస్తా ఉన్నాయి. కొన్ని పెద్ద ప్రాపర్టీలకైతే కొన్ని బ్యాంకులు మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే 30-45 డేస్ వరకు ఇస్తా ఉన్నాయి. కానీ మాక్సిమం ఎక్కువ బ్యాంకులు మాత్రం 15 రోజులకి వరకు టైం ఇస్తా ఉన్నాయండి. దాన్ని బట్టి మనం చూసుకుని మీకు అమౌంట్ ఆ టైంలో అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకుని దాన్ని బట్టి ఆక్షన్‌లోకి వెళ్ళాలండి. ఇంకొకటి వచ్చేసి లోన్స్ అడుగుతా ఉన్నారండి మెయిన్. దీని గురించి అసలు ఈరోజు వీడియో చేయడం కూడా. లోన్స్ వచ్చేసి 100% ఒక ప్రాపర్టీని లోన్ మీద తీసుకుందాము అనుకునే వాళ్ళకైతే అసలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ప్రిఫరబుల్ కాదండి. సో ఎందుకనంటే మాక్సిమం లోన్ వచ్చినా కూడా మాక్సిమం 70% వరకు లోన్ వస్తుంది అంతే. సో 100% లోన్ తీసుకున్న వాళ్ళైతే ఇక అసలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అసలు ప్రిఫరబుల్ కాదు. సో ఇప్పుడు లోన్ ప్రాసెస్‌లోకి వెళ్తే మాక్సిమం కొన్ని నేషనలైజ్డ్ బ్యాంకులు మాత్రమే మనకి లోన్స్ ఇస్తా ఉన్నాయండి. సో అవి ఏంటంటే ఖచ్చితంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 3 ఇయర్స్ ఐటీఆర్ ఉండి ఏదో ఒక బిజినెస్ ఉండడం, లేదా సాలరీ ఎంప్లాయిడ్ అయితే ఖచ్చితంగా ఫార్మ్ 16 ఉన్న వాళ్ళకి మాత్రమే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్‌లో లోన్స్ వస్తా ఉన్నాయి. ఆ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొంటే లోన్స్ వస్తా ఉన్నాయి. సో అది ఖచ్చితంగా గమనించండి. సో ఈటిలో మీరు లేకపోతే లోన్స్ రావండి. గబాల్న ఎవరైనా వేరే ఏజెన్సీ వాళ్ళు ఊరినే ఫోటో, వీడియోలో లోన్ వస్తుందనేస్తే మీరు గబాల్ని కట్టేస్తే 25% మీకు మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందువల్ల మీకు లోన్‌కి మీరు ఎలిజిబిలిటీ అనుకుంటేనే దాన్ని బట్టి ఆక్షన్‌లోకి రండండి. ఇంకొకటొచ్చేసి మిగతా 75% కట్టిన తర్వాత 100% కట్టిన తర్వాత బ్యాంక్ ఒక సేల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇదొక ప్రాసెస్. తర్వాత ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా? కేసులు అవి అని కొంతమంది అడుగుతా ఉన్నారు. అంటే కొన్ని డిఆర్‌టీ ఇష్యూస్ ఉంటాయండి. సో మనం కొనుక్కునేటప్పుడు ఔట్ స్టాండింగ్ ఇవన్నీ వేరీ చేసుకొని దాన్ని బట్టి ఆక్షన్‌కెళ్ళాలి. సో అవన్నీ కూడా మేము మాక్సిమం గైడ్ చేస్తామండి. తర్వాత చాలామంది కస్టమర్స్‌కి తర్వాత డిఆర్‌టీ ఇష్యూస్ ఉన్నాయి కూడా మనం కొంతమందికి అంటే ఎక్కడో 1000లో 2, 3 అలాంటివి ఉన్నాయి కూడా మనం ఫాలో అప్ చేస్తా ఉన్నాం. సో అలా మంచి సర్వీస్ అందిస్తాం. ఏదో ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆ రోజుతో వదిలేయడం కాకుండా తర్వాత ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మనం ఆ సర్వీస్ కూడా అందిస్తా ఉన్నాం. అవి పెద్ద ప్రాపర్టీలకి జరుగుతున్నాయి. మాక్సిమం 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఇట్లాంటి చిన్న ఆటిలకైతే అసలు ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు 2 బీహెచ్‌కే ఫ్లాట్లు కొంటున్నారు కాబట్టి. సో ఆటిలకైతే మాక్సిమం ఇబ్బందులు ఉండవండి. ఎన్నాళ్ళో ఏదో మేము చూసిన ఏదో 1, 2 తప్ప మాక్సిమం ఇబ్బందులు ఏమి ఉండవండి. మనకు ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక 40 లాక్స్ అయిపోతుందండి. ఏ ఏరియాలో అయినా కూడా. లాంగ్ అయినా కూడా 30-35 లాక్స్ అవుతుంది. సో సెకండ్ హ్యాండ్‌వి మీకు ఒక 30, 28 అలా వస్తున్నాయి. కానీ మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్‌లో రిజర్వ్ ప్రైస్ ఒక 15 లక్షలు, 16 లక్షల నుంచి స్టార్ట్ అయిన ఒక 22, 23 లోపే మాక్సిమం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. అంటే మాక్సిమం 25 లోపే. ఒక మంచి 2 బీహెచ్‌కే ప్రాపర్టీ 25 లాక్స్ లోపే మన దగ్గరికి వచ్చేస్తుంది. సో చాలా 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఈ మధ్య ఆక్షన్స్‌కి వస్తున్నాయి. అందువల్ల వాటిని మిస్ చేసుకోవద్దు. ఇంకొకటి మనం ఎప్పటికప్పుడు వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తా ఉన్నామండి. అయితే ఏంటంటే మనకి బ్యాంక్ ఆక్షన్స్‌కి వచ్చేసరికి 15 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఆ 15 డేస్‌లోనే మనం మార్కెటింగ్ చేయాలి, మీరు చూసుకోవాలి. ఇవన్నీ బిడ్ సబ్మిట్ చేయడం అదంతా ఆ టైంలోనే జరగాలి. తర్వాత మీరు డేట్ అయిపోయినాక ఫోన్ చేసినా మేమేం చేయలేమండి. అదే చాలా ఇబ్బంది జరుగుతుంది. మేము లాస్ట్ డేటు క్లియర్‌గా దాంట్లో మెన్షన్ చేసినప్పటికీ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత వస్తా ఉన్నారు. అవి మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే ఒకప్పుడంటే అసలు బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ మీద ఎటువంటి అవగాహన లేని టైంలో అంటే ఒక్కొక్క ప్రాపర్టీ సేల్ అవ్వడానికి 3, 4 ఆక్షన్లు జరిగాయి గానీ, ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది. చాలామంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్‌ని కొంటున్నారు కాబట్టి, ఖచ్చితంగా మాక్సిమం 100లో 80, 90 ప్రాపర్టీలు ఫస్ట్ ఆక్షన్‌లోనే అయిపోతున్నాయండి. అందువల్ల సెకండ్ ఆక్షన్‌కి వచ్చే అవకాశం చాలా ప్రాపర్టీస్‌లో తక్కువ ఉంటుంది. అందులో మన విజయవాడ, గుంటూరులో మరీ ఎక్కువ. అసలు గుంటూరులో అయితే సెకండ్ టైమ్ ఆక్షన్‌కి రావడమే చాలా తక్కువ. 1000 ప్రాపర్టీలో 1, 2 కూడా సెకండ్ టైమ్ ఆక్షన్‌కి ఉండట్లేదు గుంటూరు మెయిన్‌గా. సో అందువల్ల మంచి ప్రాపర్టీ అనిపిస్తే వెంటనే కొనడానికి ట్రై చేయండి. సో ఈ మంత్ ఎండింగ్ ఫస్ట్ వీక్‌కి చాలామంది ఎన్ఆర్ఐస్ మీరు కాల్ చేస్తా ఉన్నారు విజిట్లు అవి.
ఏర్పాటు చేయమని సంక్రాంతి టైంలో కూడా. సో మీ సంక్రాంతి టైంలో కూడా ఇప్పుడు మనకి వేరే స్టేట్ల నుంచి కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి టైంలో మీరు ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఆ టైంలో కూడా మ్యాక్సిమం 90% విజిట్లు అన్నీ ఏర్పాటు చేపిద్దాం. ఈసారి పోయిన సంవత్సరం లాగా అయితే డిసప్పాయింట్ అవ్వదు. చాలామంది ఎన్ఆర్ఐస్ కాల్ చేశారు, అందరికీ చెప్తా ఉన్నాం, మీరు వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా విజిట్ చేద్దాని, ఏదైనా మంచి ప్రాపర్టీ ఉంటే కొనుక్కుని వెళ్ళాను. మనకు వచ్చేసి ఎక్కువ ఫోన్స్ రావడం వల్ల కొన్ని 1-2 ఫోన్స్ లిఫ్ట్ చేయక కొంచెం సర్వీసు ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. మనకు ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు, మ్యాక్సిమం విజిట్లు చేపిస్తా ఉన్నాం. రోజుకి విజయవాడ గుంటూరు మీద ఆల్మోస్ట్ ఒక 350 మెంబర్స్ పైన విజిట్ చేస్తున్నారు అన్ని ప్రాపర్టీలకి కలిపి. అక్కడికి సర్వీస్ ఇస్తున్నాం. ఏమన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా రెక్టిఫై చేసుకుంటాం. ముందు ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇంకా మంచి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ని మీకు అందించడానికి ట్రై చేస్తాం. సో హైదరాబాద్లో కూడా చాలా బాగుంది, ఇందాక చెప్పినట్టు వైజాగ్లో కూడా ఏమన్నా అవి కూడా రెక్టిఫై చేసుకుందాం. సో ఇన్ని చోట్ల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు చేసే ఏజెన్సీ ఎక్కడా లేదండి, ఓన్లీ మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ మాత్రమే. ఇంతమంది స్టాఫ్స్తో ఇన్ని ఆఫీసులతో ఇంకెవరు కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ చేయట్లేదు. ఏదో జనరల్గా నార్మల్గా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ చేస్తా ఉన్నారంటే మేము జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మ్యాక్సిమం మంచి ప్రాపర్టీస్నే మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. వచ్చిన ప్రతి ప్రాపర్టీని మ్యాక్సిమం అప్లోడ్ చేయట్లేదు, చాలా వరకు చూసి చేస్తున్నాం. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇలా ఇష్యూ ఉందండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆక్షన్లోకి రండి అని కొన్ని చెప్తా ఉన్నాం. సో మ్యాక్సిమం జెన్యూన్ ప్రాపర్టీస్ని మీకు అందించడానికి ట్రై చేస్తా ఉన్నాం. ప్రతిరోజు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో అందుకని మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తాయి. ఎందుకంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనడానికి ఉండే టైం 15 డేసే కాబట్టి మీరు ఏదో 45 రోజుల తర్వాత వీడియో చూసిన ఫలితం ఉండదు కాబట్టి సో ముందే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ చూసి ఏ రోజు ప్రాపర్టీస్ని ఆ రోజు చూడండి. ఇంకోటి వచ్చేసి మనకి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి సంబంధించి మనం లింక్లు అన్ని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాయండి. మనకి యూట్యూబ్ కన్నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఒక రోజు ముందే వీడియో వస్తుంది, రీల్ కాబట్టి త్వరనే పెట్టేస్తున్నారండి. యూట్యూబ్లో అంటే కొంచెం ఎక్కువ టైం, ఒక 1 డే టైం లేట్ అవుతుంది. అందుకని మన ఫేస్బుక్ ఇన్స్టాని కూడా మీరు ఫాలో అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. మరిన్ని మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి. మనకి విజయవాడ వచ్చేసి పటమట పాత దుర్గమ్మ దగ్గర మన ఆఫీస్ అండి. తర్వాత గుంటూరు వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో మన ఆఫీస్ అండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని ఆ ప్రాపర్టీస్ని తీసుకోవచ్చండి. సో మళ్ళీ చెప్తానండి, ఏదైనా ఒక ప్రాపర్టీ కోసం మీరు ఫోన్ చేసినప్పుడు ముందు మనం విజిట్ చేపిస్తున్నామండి. సో చాలా మందికి ఎలా ఉందంటే ఇక ఫోన్లోనే 100% ఇన్ఫర్మేషన్ చెప్పేయాలన్నట్టు అడుగుతూ ఉన్నారండి. అది కొంచెం కష్టం కదా. ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఫస్ట్ ప్రాపర్టీని విజిట్ చేయండి. మీకు నచ్చిన తర్వాత ఏ బ్యాంకు ఏంటి, ఆ రూల్స్ ఏంటి, ఎంతవరకు ఆక్షన్లో పోవచ్చు, ఇదంతా సజెస్ట్ చేస్తాం. మీరు ఒక సపోజు కొంతమంది అయితే రిజర్వ్ ప్రైస్కి ప్రాపర్టీ కావాలన్నట్టు అడుగుతా ఉన్నారు. అసలు రిజర్వ్ ప్రైస్కి అదే మరి క్లియర్గా చెప్తున్నానండి, రిజర్వ్ ప్రైస్ అనేది అక్కడి నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుందని మాత్రమే అర్థం అండి. ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేం, సజెస్ట్ చేయగలం. అంతేగాని ఫోన్లో మీరు ఎంతకు వస్తుందని అడిగితే అది కొంచెం కష్టం అవుతుంది. సో మీకు నిజంగా మీరు జెన్యూన్గా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలనుకుంటున్నారంటే ఫస్ట్ మాకు ఫోన్ చేసినాక మేము విజిట్ చేపిస్తాం. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ చెప్తాం, మీకు ఇష్టం ఉంటే ఆక్షన్కి వెళ్దాం. అది ప్రాసెస్ అండి. తర్వాత 10% ఈఎండి, కొంతమంది డౌట్స్ అడుగుతా ఉన్నారు, అదే చెప్తా ఉన్నాను. మీరు కట్టిన 10% ఏదైతే ఆక్షన్లోకి కడతారో అది అన్ని బ్యాంకుల్లోనూ, గవర్నమెంట్ బ్యాంకులు కాదు, ప్రైవేట్ బ్యాంకులు కాదు, ఇంకా ఫైనాన్షియల్ కంపెనీలు కాదు, అన్నిటిలోనూ రిటర్నబులేనండి. ఎక్కడా కూడా ఆ 10%ని ఎవ్వరూ తీసుకోరు. దాంట్లో కూడా ఏమీ సింగిల్ రూపీ కూడా కట్ అవుతుంది. మీరు 10% కడితే 10% మీకు రిటర్న్ బిల్ వస్తుంది. కొన్ని అయితే వెంటనే వచ్చేస్తాయి, కొన్ని 2 వర్కింగ్ డేస్ 4 వర్కింగ్ డేస్ అట్లా ఉన్నాయి అంతే. మ్యాక్సిమం 4-5 వర్కింగ్ డేస్లో ఏ బ్యాంకు నుంచి అయినా కూడా మీరు కట్టిన ఈఎండి రిటర్న్ వచ్చేస్తుంది. అందువల్ల మీరు ఆ పేమెంట్ని ఎవరో 10% తీసుకునేది కాదు. అందువల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాపర్టీ నచ్చితే నిస్సందేహంగా ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మేము సజెస్ట్ చేస్తాం. దాన్ని బట్టి బ్యాంక్ ఆక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు సక్సెస్ అయితే నెక్స్ట్ తర్వాత ఇష్యూస్. సో ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడూ లేనన్ని ప్రాపర్టీస్ ఈ డిసెంబర్ మంత్లో ఉన్నాయండి. ఇన్ని ప్రాపర్టీస్ ఈ సంవత్సర కాలంలో లేవండి. డిసెంబర్ మంత్ చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఒక చిన్న 2 BHK కొనేది వాళ్ళ దగ్గర నుంచి ఒక 10-15 కోట్ల ప్రాపర్టీ కొందాం అనుకునే ప్రతి కస్టమర్కి కూడా ఈ మంత్లో విజయవాడ గుంటూరులో మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో అందుకని ఈ మంత్ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక అన్నీ ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నాయి. సో లోన్ది అవన్నీ కూడా చెప్పాను కదా. సో అవన్నీ మీరు ఫోన్ చేసి సైజ్ చేస్తాం. ముందు ప్రాపర్టీని విజిట్ చేయండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ మళ్ళీ చెప్తా ఉన్నామండి, జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలనుకుంటే మీ చాయిస్ ఖచ్చితంగా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అయి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.